ధారవాడ నగరంలో డ్రోన్ యూజ్ చేసి ట్రాఫిక్ మానిటరింగ్ చేయడం జరిగింది. సో ఏ ప్లేసెస్ అయితే ఎంక్రోచ్మెంట్ జరిగాయో, ఏ ప్లేసెస్లో అయితే మనకు ట్రాఫిక్ ఎక్కువగా ఉందో మనం డ్రోన్ యూజ్ చేసి సర్వేలెన్స్ చేయడం కానీ మానిటరింగ్ చేయడం కానీ జరుగుతుంది. సో అదేవిధంగా ఈ చుట్టుపక్కల విలేజెస్లో ఏదైనా నాటుసారా కానీ ఇంకా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్, ల్యాండ్ డంప్ కానీ గ్యాంబ్లింగ్ కానీ ఇంకా ఏదైనా యాక్టివిటీస్ ఇల్లీగల్గా జరుగుతూ ఉంటే వాటిని కూడా మనం డ్రోన్ ద్వారా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ మానిటరింగ్ చేయడం వల్ల మనకు వాళ్ళని ఈజీగా మనం ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్గానే విజయనగరంలో మనం చూసినట్లయితే ఒక పేకాట ఆడే వాళ్ళని మనం డ్రోన్ యూజ్ చేసి పైనుంచి సర్వేలెన్స్ చేసి పట్టుకున్నారు. సో అదే రకంగా మన ధారవాడ నగరంలో కూడా, మన నగరీ సబ్ డివిజన్లో కూడా ఈ డ్రోన్ యూసేజ్ అన్నది క్రమంగా పెరుగుతూ పోతుంది. సో ఆ టెక్నాలజీతో మన పోలీస్ అనుసంధానం జరిగి మనం ఇంకా ఎఫెక్టివ్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తామని చెప్పి ఆశిస్తున్నాను.